ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము 47వ కీర్తన నుండి పాఠం ప్రారంభించుకోబోతున్నాము. ఇది కోరహు కుమారులు రచించిన కీర్తన. ఈ కీర్తన 1000 ఏండ్ల పరిపాలన దృశ్యాన్ని మనకు చూపుతుంది. ప్రభువు రెండో రాకడను జ్ఞాపకం చేస్తుంది. సార్వభౌముడైన క్రీస్తు వస్తాడు. ఆయనను సర్వప్రజలు ఆరాధిస్తారు. సర్వజనులారా, చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చెయ్యండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన సర్వభూమిని పరిపాలిస్తాడు. ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన వచ్చి తిరుగుబాటును అణిచివేస్తాడు. 46వ కీర్తనలో ఆయన తీర్పు ఎలాంటిదో చూచాము. ఇప్పుడు ఆయనను ఆరాధిస్తున్నాము. ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. ఇది ప్రవచనం. 3వ వచనం, ఆయన జనములను మనకు లోబరుస్తాడు. మన పాదాల క్రింద ప్రజలను అణగదొక్కుతాడు. తాను ప్రేమించిన యాకోబుకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. లోకంతటికి ఇది మహాసంతోషకరమైన సమయం. ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు సర్వభూమి ఆయనను మహిమపరుస్తుంది. పరలోకము హర్షిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన రాజ్యం స్థిరపడుతుంది. రక్షకుడు ప్రభువై రాజ్యమేలుతాడు. ప్రకృతి అంతా ఆయన మహిమను గానం చేస్తుంది. ఆయన రాజ్యం నిత్య రాజ్యం. ఆయన ఆశీర్వాదాలు రసధారలై ప్రవహిస్తాయి. శాపం తొలగిపోతుంది. కృపాసత్య సంపూర్ణుడైన యేసు ప్రభువు సర్వభూమికి రాజు. జాతులన్నీ ఆయనను గుర్తిస్తాయి. ఆయన నీతిని, ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమను అనుభవించిన వారై దేవుని ప్రజలు గానప్రతిగానాలు చేస్తారు. ఈ కీర్తనలో యేసు ప్రభువు రెండో రాకడ ప్రస్తావించబడింది. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమయ్యాడు. బోరధ్వనితో యెహోవా ఆరోహణమయ్యాడు. దేవుణ్ణి కీర్తించండి, కీర్తించండి. మన రాజును కీర్తించండి, కీర్తించండి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. ప్రభువు యొక్క ఆరోహణ ఎంతో ఆర్భాటముతో కూడినది. బూరలు మోగాయి. లోకమంతా జయధ్వానాలు చేస్తున్నారు. యేసే సార్వభౌముడు అని అందరూ గానప్రతిగానాలు చేస్తున్నారు. అబ్రహాము నమ్మిన దేవుడు, అబ్రహామునందు యెహోవాను బట్టి అన్ని జాతులు ఆశీర్వదించబడ్డాయి. ఆయన మహోన్నతుడు, ఆరోహణుడు అయ్యాడంటే మొదట ఈ లోకానికి దిగి వచ్చాడని అర్థం. ఆయన 2000 సంవత్సరాల క్రిందట దిగివచ్చాడు. ఈ భూమిపై రక్షణ కార్యాన్ని ముగించాడు. అప్పుడు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. 24వ కీర్తనలో ఈ దృశ్యం వర్ణించబడింది. ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఆయన నూతన యెరూషలేమును స్థాపిస్తాడు. యేసు ఆరోహణమును బట్టి పరలోకానికి, ఇహలోకానికి సంబంధం ఏర్పడింది. యేసే పరలోకానికి, ఈ లోకానికి వంతెన, వారధి. ఈ రెండు లోకాలకు మధ్య రాకపోకలు మొదలవుతాయి. పాత యెరూషలేము, కొత్త యెరూషలేము, ఈ రెండిటి ప్రస్తావన ఇక్కడ చేయబడింది. 10వ వచనం, భూనివాసులు ధరించుకొనే కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడయ్యాడు. క్రీస్తు లోకమంతటికీ రాజు. ఆయన విజయం ఎంతో హర్షించదగినది. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుస్తూ ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము. యెహోషువలాగా మనము మన సేనానాయకునికి విధేయులమై ఆయన నాయకత్వానికి తల ఒగ్గుతాము. ఆయనను బట్టి మనకు విజయం. అందుకే ఉత్సాహధ్వని చేస్తున్నాము. ఈ కీర్తనలో ఆయన సింహాసనం కనబడుతున్నది.
సర్వభూమికి రాజు, సింహాసనాసీనుడు. ఆయన ఆరోహణము ప్రత్యేక ఆకర్షణ. పరలోకంలో ఆరోహణుడైన యేసు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. సైతాను ఈ యుగ సంబంధమైన దేవత, కాని యేసు ప్రభు సర్వలోకానికి యుగయుగాలకు రాజు. 8వ వచనంలో ఆయన అన్యజనులకు రాజు అని చెప్పబడింది. ఈ రోజున ఆయన రాజ్యం ఆధ్యాత్మికమైనది. ఆయన రాజు, పరిపాలకుడు. ఒకానొక రోజు అక్షరాల ఆయన రాజ్యమేలుతాడు. లోకరాజ్యములన్నీ ఆయన రాజ్యములవుతాయి. ప్రకటన 1వ అధ్యాయం 5-6 వచనాలు. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. ఆయనకే మహిమా ప్రభావాలు చెల్లునుగాక. ఇప్పుడు 48వ కీర్తనలోకి రండి. ఈ కీర్తనలో మెస్సియా యొక్క అంతిమ ఘన విజయం పేర్కొనబడింది. ఇది మెస్సియా కీర్తనల్లో చిట్ట చివరిది. 1వ వచనం, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహుకీర్తనీయుడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. యెహోవా మహోన్నతుడు, స్తుతికి పాత్రుడు. మన దేవుని పట్టణము ఎంతో అందమైనది, రమ్యమైనది, ఎంతో ఎత్తున నిర్మించబడినది. అది సీయోను పర్వతము, పరిశుద్ధ పర్వతము. అదే దేవుని పట్టణం, ఉత్తర దిక్కున నిర్మించబడిన మహారాజు పట్టణం, సీయోను పర్వతం. ఈ పట్టణము నుండి, ఈ కొండ నుండి దేవుడు యుద్ధం ప్రకటిస్తున్నాడు. ఇదే చివరి యుద్ధం. 4వ వచనం, రాజులు ఏకముగా కూడి వచ్చారు. వారు దానిని చూచిన వెంటనే ఆశ్చర్యపడ్డారు. భ్రమపడి వెంటనే వెళ్లిపోయారు. శత్రువులు పారిపోయారు. వారు అక్కడ ఉండగా వణుకు, ప్రసవించే స్త్రీ వేదన వారిని పట్టాయి. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొడుతున్నావు. 1000 ఏండ్ల పరిపాలన తరువాత సైతానుకు తాత్కాలికంగా స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అప్పటి కాలాన్ని ఈ వాక్య భాగం సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7-9 వచనం వరకు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సైతాను తానున్న చెరలో నుండి విడిపించబడతాడు. భూమి నలుదిశలయందు ఉండే జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనే వారిని మోసపరచి వారిని యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరతాడు. వారు భూమియందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించింది. అదే దృశ్యం ఇక్కడ వర్ణించబడింది. 8వ వచనం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము విన్నట్టుగానే జరగటము మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. సెలా. ప్రవక్తలు చెప్పగా వారు విన్నారు. అది నెరవేరుతుండగా ఇప్పుడు చూస్తున్నారు. అట్టి విమోచనను దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దేవుడు తరతరాలుగా ఇదే విమోచన వారికి వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు దాని నెరవేర్పు చూస్తున్నారు. 9వ వచనం, దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించాము. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి కూడా భూదిగంతాల వరకు అంత గొప్పది. నీ కుడిచేయి నీతితో నిండి ఉన్నది. గమనించాలి, 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఆలయమందు వారు ఆయనను ఆరాధిస్తారు. ఆయన ప్రేమను, వాత్సల్యాన్ని ధ్యానిస్తారు. ఇప్పుడు ఈ కీర్తన ముగింపులో హల్లెలూయ బృందగానం మొదలైంది. నీ న్యాయవిధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించెదరుగాక. ముందు రాబోయే తరాలు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోను చుట్టూ తిరుగుతూ దాని చుట్టూ సంచరించండి. దాని బురుజులను లెక్కించండి. దాని ప్రాకారాలను నిదానించి చూడండి.
దాని నగరులలో సంచరించండి, వాటిని చూడండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. వారందరూ యెరూషలేము చుట్టూ తిరుగుతారు, ప్రదక్షిణం చేస్తారు. వారు ప్రతి విభాగాన్ని పరిశీలిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. ఆయనే మా దేవుడు, ఆయన మా నాయకుడు అని చెప్పి ఆయనను స్తుతిస్తారు. ప్రియ శ్రోతలారా, గమనించండి. దేవుని బిడ్డలమైన మనకు యెరూషలేము, సీయోను కొండ అనగా ఏమి స్ఫురిస్తుంది? గలతీపత్రిక 4:26 ప్రకారం పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. హెబ్రీ పత్రిక 12:18-24 వరకు అపొస్తలుడైన పౌలు ఈ నూతన యెరూషలేమును ఇంకా వివరంగా వర్ణిస్తున్నాడు. ఇప్పుడైతే మనము సీయోను అనే కొండకు, జీవము గల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల వద్దకు, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల వద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3:20 అది దేవుని పట్టణం, పరిశుద్ధ నగరం, అందమైనది, రమ్యమైనది. అయితే దేవుని ఎరుగని వారికి, శత్రువులకు అది తీర్పు జరిగే స్థలం. రాబోయే యుగశక్తుల ప్రభావం ఎంతో గొప్పది. పరలోకానికి చేరడానికి కొంచెము విశ్వాసము చాలు. గాని ఆ పరలోకమే నీలోకి రావాలంటే గొప్ప విశ్వాసం కావాలి. పరలోక పట్టణం ఆకర్షణీయమైనది. మనము ఆ పట్టణానికి అనేకులను ఆకర్షించాలి. పరలోక పౌరసత్వానికి అనేకులను సిద్ధపరచాలి. లూకాసు వార్త 10:20 ప్రభు అన్నాడు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ప్రియ శ్రోతలారా, మన ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన మనల్ని పరమ యెరూషలేముకు, పరమ సీయోను కొండకు తీసుకువెళతాడు. మరణానంతరం మనకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. రాబోయే యుగంలో మనదే ప్రాముఖ్యమైన పాత్ర. రాబోయే రాజ్యాన్ని గురించి ఇప్పుడే సిద్ధపడాలి. అందలి ప్రయోజనాలను విశ్వాసము ద్వారా ఇప్పుడే అనుభవించాలి. అదే ప్రభువు మన నుండి కోరుతున్నాడు. ఇప్పుడు మనం 49వ కీర్తనలోకి వద్దాము. ఈ కీర్తనలో ధనఘనతలు నిష్ప్రయోజనమైనవి అనే అంశం చర్చించబడింది. కోరహు కుమారుల కీర్తన. ఈ కీర్తనతో ఈ గ్రంథంలోని 2వ భాగం అనగా నిర్గమకాండ విభాగం ముగుస్తుంది. దేవుడు భక్తిహీనులను ఏమి చెయ్యబోతున్నాడో ఈ కీర్తనలో వివరించబడింది. దేవుని న్యాయమే చిట్టచివరికి గెలుస్తుంది. తమ ధనధాన్యాదులను బట్టి గర్వించే వారికి ఏమి సంభవిస్తుందో తేటగా చూపబడింది. 1-2 సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. నా నోరు విజ్ఞాన విషయాలను పలుకుతుంది. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉంటుంది. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గుతాను. సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరుస్తాను. సోదరుడా, సోదరి, మీరు ధనికులైనా బీదవారైనా ఈ కీర్తన మీకు చక్కగా వర్తిస్తుంది. నీ ధనమందు అతిశయించవద్దు, నీ ఐశ్వర్యాన్ని విశ్వసించవద్దు. దానికి కారణాలేమిటో ఈ కీర్తన నుండి నేర్చుకోవాలి. 5 నా కోసమై పొంచే వారి దోషకృత్యాలు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములో నేనెందుకు భయపడాలి? ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచించలేడు. తమ ఆస్తే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకునేవానికి నేనెందుకు భయపడాలి? వాడు కుళ్ళు చూడక
నిత్యము బ్రతికేటట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అలా ఉండవలసిందే. నీ డబ్బు నిన్ను మరణము నుండి తప్పించలేదు. నీ ఐశ్వర్యమంతా ఒక్క క్షణంలో అంతరించిపోతుంది. నీవు దాని నుండి నిత్యత్వపు దూరానికి వెళ్లిపోతావు. డబ్బు ఉన్నది గనుక ఔషధాలు కొనగలవుగాని మరణదూత వచ్చినప్పుడు నీ డబ్బు లంచమిచ్చి తప్పించుకోలేవు. 10వ వచనం, నీ డబ్బు నీతో రాదు. జ్ఞానులు చనిపోతారనే సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశిస్తారు. మనిషి చచ్చి మట్టిలో కలిసిపోతాడు. అలాగే పశువులు కూడా. ధనవంతులైనంత మాత్రాన మరణము నుండి తప్పించుకోలేరు. అయితే ఒక విశ్వాసి చనిపోయినప్పుడు అతని ఆత్మ దేవుని వద్దకే వెళ్లిపోతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నా దేహమును విడిచినా ఆయనకు ఇష్టులమై ఉండాలని మిక్కిలి అపేక్షిస్తున్నాము. నీ ధనము నీతో రాదు. అయితే ప్రభువు నామమున నీ ధనమును ఆయన మహిమార్థమై ఖర్చు చేస్తే దాని ఫలితం పరలోకంలో మనము అనుభవించగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 34వ వచనం వరకు ప్రభువు ఇదే సత్యాన్ని ప్రబోధించాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, పరలోకములో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు. తమ ఇండ్లు నిరంతరము నిలుస్తాయని, తమ నివాసములు తరతరాలకు ఉంటాయని వారనుకుంటారు. తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు. స్వాతిశయపూర్ణులు పాతాళములో మందగా కూర్చబడతారు. మరణము వారికి కాపరి. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుతారు. 16వ వచనం, ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించునప్పుడు భయపడకు. వాడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోడు. ఘనత నొంది ఉన్నా బుద్ధిహీనులైనా వారు నశించే జంతువులను పోలి ఉన్నారు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.